హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్, ప్రేమ ఇద్దరు కూడా చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే భద్రావతి బయటికి వచ్చి ధీరజ్ని చూసి, ఒరేయ్ ధీరజ్, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వు ఎంత ప్రేమగా ఉంటున్నావో చూస్తున్నాను. అందుకే మీ ఇద్దరిని శాశ్వతంగా విడదీస్తాను. మీ నాన్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు అరెస్ట్ కావాలి. నా మేనల్లుణ్ణి జైల్లో పెట్టించి ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టావో ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలి. ఈ రోజుతో నిన్ను పోలీసులు పట్టుకెళ్లేలా నేను చేస్తాను కదరా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి భద్రావతి వైపు చూస్తుంది. ఇదేంటి, ఎప్పుడూ లేనిది అక్క ధీరజ్ వైపు అలా చూస్తుందేంటి? ఒకవేళ ధీరజ్ని ఏదైనా చెయ్యాలనుకుంటుందా? అన్నయ్య అక్క కలిస్తే ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా వేస్తారు, కానీ ధీరజ్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య అలా చూస్తున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి, చూడు ప్రేమ, ఈ అక్క మీ నాన్న కలిసి ఏదో చెయ్యబోతున్నారు. ధీరజ్ విషయంలో వాళ్ళేదో ప్లాన్ వేశారు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, అత్త నువ్వేమి కంగారు పడకు, మా నాన్నకి అత్తకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉండగా ఇంతలోనే ఇద్దరు భద్రావతి సేనాపతి ఇద్దరు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. ఇక అది గమనించిన ప్రేమ మాత్రం, అత్త నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వాళ్ళ కారు వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక భద్రావతి ఒక అతని దగ్గరికి పోయి, చూడు, ఈ మామిడి పళ్ళ పెట్టెలో ఈ ప్యాకెట్స్ కూడా పెట్టండి. ఇక ఆ ధీరజ్ గాడు డ్రగ్ కేసులో ఇక ఆ ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో రామరాజు కుమిలి కుమిలి చేస్తాడు. తన కొడుకు అరెస్ట్ అయినందుకు రామరాజు ఎలా బాధపడుతుంటాడో అది చూసి నేను సంతోషపడుతుంటాను అని భద్రావతి అనగానే అప్పుడు అతను, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి అనగానే ఇక భద్రావతి సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది గమనించిన ప్రేమ, అత్త, నాన్న, మీరిద్దరు కలిసి నా భర్తని పోలీస్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు కదా, నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని ఇక వెంటనే ప్రేమ ధీరజ్కి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది. దాంతో ధీరజ్, ప్రేమ నువ్వేమి కంగారు పడకు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే కార్ తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక అతను, సార్ ఈ పల్లె పెట్టెలని కారులో పెట్టమా అనగానే అప్పుడు ధీరజ్, సరే పెట్టండి అని చెప్పి అనగానే ఇక ఆ పళ్ళన్ని కారులో పెడతారు. ఇక ధీరజ్ కాస్త దూరం వెళ్ళాక ఆ మామిడి పళ్ళ పెట్టెలన్నీ కిందికి దించి ఆ పెట్టెలో ఉన్న ఆ ప్యాకెట్స్ అన్నీ బయటికి పడేస్తాడు. ఇక ఆ పళ్ళు తన కారులో పెట్టుకొని వెంటనే అవి చేరవలసిన చోటుకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఎస్ఐ ధీరజ్ కారుకి ఎదురుగా వస్తాడు. అది చూసిన ధీరజ్, ఎస్ఐ, మా భద్రావతి ఆ పెద్దమ్మ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నావని నాకు తెలుసు. అందుకే మా అత్తకి, మా పెద్దమ్మకి, మా మామయ్యకి బుద్ధి రావాలని నేను వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను అని ధీరజ్ అనుకుంటూ వెంటనే కార్ దిగుతాడు. ఇక ఎస్ఐ, మీ కార్ చెక్ చేయాలి అనగానే అప్పుడు ధీరజ్, సరే సార్ చెక్ చేయండి అని అంటాడు. ఇక వెంటనే ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ కూడా ధీరజ్ కార్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో ఎస్ఐ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ మామిడి పళ్ళ డబ్బాలోనే ఆ ప్యాకెట్స్ పెట్టమని వాడికి చెప్పాను, అవి పెట్టలేదా? మరి ఇదేంటి, ఈ పెట్టెలో ఏమీ కనిపించడం లేదేంటి అని ఎస్ఐ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్, ఏంటి ఎస్ఐ గారు, మీరు అనుకున్నవి ఆ డబ్బాలో లేవా అనగానే ఇక ఎస్ఐ, ఏం మాట్లాడుతున్నావు, నేను అనుకున్నది పెట్టెలో ఉండడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే ఎస్ఐతో, చూడండి, మీరు పోలీస్ స్థానంలో ఉన్నారు, ప్రజలకి న్యాయం చెయ్యాలి తప్ప అన్యాయం చెయ్యకూడదు.
డబ్బు కోసం లొంగిపోకూడదు. చూడు, మా పెద్దమ్మ దగ్గర, మామయ్య దగ్గర నువ్వు డబ్బు తీసుకొని చెయ్యని తప్పుకి నన్ను అరెస్ట్ చేయాలని చూశావు. ఈ విషయం నేను ప్రెస్ మీట్తో చెప్తే నీ జాబే పోతుంది అని ధీరజ్ అనగానే అప్పుడు ఎస్ఐ, వద్దు సార్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్ సార్, ఈ విషయం ఎవరి ముందు చెప్పొద్దు అని చెప్పి ఇక ఎస్ఐ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి మాత్రం, ఒరే సేనా, ఇంతసేపు అవుతున్నా ఎస్ఐ గారేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు, ఆ ధీరజ్ గారిని అరెస్ట్ చేశాడా లేదా అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే సేనాపతి, అక్క ఎందుకక్క కంగారు పడతావు, నేను ఫోన్ చేస్తాను కదా అని సేనాపతి తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. సేనాపతి నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు సేనాపతి, ఏంటి ఎస్ఐ గారు, నీకు అప్పగించిన పని పూర్తయిందా లేదా అనగానే అప్పుడు ఎస్ఐ, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ధీరజ్ కార్లో ఎటువంటి ప్యాకెట్స్ దొరకలేవు, అంతేకాదు నేను మీతో చేతులు కలిపానని ధీరజ్కి తెలిసిపోయింది, నా గురించి మీ గురించి అందరి ముందు బయట పెడతానని చెప్పడంతో నేను ధీరజ్ని బ్రతిమిలాడి అక్కడి నుంచి వచ్చేశాను అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి, సేనాపతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటి ఎస్ఐ, ఆ మామిడి పళ్ళ బుట్టలోనే కదా ఆ ప్యాకెట్స్ పెట్టాం, మరి పళ్ళ బుట్టలుండగా మరి ఆ ప్యాకెట్స్ ఏమైపోయాయి అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ, చూడండి భద్రావతి గారు, నేను డబ్బు కోసం ధీరజ్ని చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలని చూశాను, కానీ నేను చేసింది తప్పని తెలుసుకున్నాను, ఇక మీతో చేతులు కలపను, మీరు చెప్పినట్టు చెయ్యను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఒరే సేనా, ఆ ధీరజ్ని అరెస్ట్ చేయించి రామరాజుని బాధ పెట్టాలని చూసాం, కానీ ఇలా జరిగిందేంట్రా, ముందే ఆ ధీరజ్ గాడికి ఎలా తెలిసిపోయిందిరా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, ఏమో అక్క, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, కానీ ఇది ఎవరో ముందే ధీరజ్కి చెప్పారు, అందుకే వాడు ముందు జాగ్రత్తతోనే ఆ కారులో ఏమీ పెట్టకుండా జాగ్రత్త పడ్డాడు అని సేనాపతి అంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు. భద్రావతి సేనాపతిని చూసి చాలా కోపంగా రగిలిపోతూ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి నా భద్రావతి, సేనాపతి, మీరు అనుకున్న ప్లాన్ ఈరోజు జరగనట్టుంది, మీరు వేసిన ప్లాన్ మీకే రివర్స్ అయినట్టుంది అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, మేం ప్లాన్ వేయడం ఏంటి, మాకు రివర్స్ తలగడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్, చూడు భద్రావతి, నువ్వు నన్ను అరెస్ట్ చేయించి చెయ్యని తప్పుకి జైల్లో పెట్టాలని చూశావు, కానీ మీ ప్లాన్ని ముందే తెలుసుకున్నాను, మీకు దిమ్మ తిరిగే షాకిచ్చాను. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి చేతలు చేశారంటే నేను ఊరుకోను. చూడు, మా నాన్నని బాధ పెట్టాలని నువ్వు చూస్తున్నావు, కానీ నేనుండగా మా నాన్నని బాధ పెట్టే పరిస్థితి ఎప్పటికీ తీసుకురానివ్వను అని చెప్పి ఇక ధీరజ్ భద్రావతి సేనాపతికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే భద్రావతి, ఒరేయ్ సేన, ఎలాగైనా ఈ ధీరజ్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే వీడు ఉన్నన్ని రోజులు ఆ రామరాజు గారిని మనం ఏమీ చెయ్యలేమని నాకు అర్థమైపోయింది అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అక్క నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ తొందరపడగక్క అనగానే అప్పుడు భద్రావతి, లేదురా, వీడి మాటలు వింటుంటే నాకు చాలా కంపరంగా ఉంది అని ఇక భద్రావతి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ మాత్రం, అత్త, నిన్ను బాధ పెట్టిన ఆ ధీరజ్ గారిని నేను బ్రతకనివ్వను, ఎలాగైనా ఆ ధీరజ్ని పైకి పంపిస్తాను, ఇక దాంతో ప్రేమ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి విశ్వ వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా విశ్వ అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్, మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అనగానే అప్పుడు వాళ్ళు, సరేరా, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని కలవడానికి అక్కడికి వస్తారు.
ఇక దాంతో విశ్వ ఎలాగైనా ధీరజ్ని చంపేయాలి అనుకుంటాడు. ఈ విధంగా భద్రావతి సేనాపతి మాటలు చాటుగా విని ఇద్దరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వేదవతి. షాక్లో భద్రావతి సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.